ఇప్పుడు హైదరాబాద్ హైటెక్స్లో జరుగుతున్న ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రాంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు దాసరి రాము గారు ఉన్నారు. అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. అలాగే అదేవిధంగా ఎంతోమంది యువతకి తాను సమాజంలో వాళ్ళు ఎలా సెటిల్ అవ్వాలి, ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ అనేక మందికి ఎప్పుడు చెప్తూ ఉంటారు. వారి మాటల్లో ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రాం గురించి తెలుసుకుందాం. రాము గారు బాగున్నారండి? బాగున్నాను. ఈరోజు ఆప్తా క్యాటలిస్ట్ ఈవెంట్కి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఈరోజు ఇక్కడికి వస్తున్నారని చెప్తున్నారు. మీరు ఎలా అనిపిస్తుంది సార్ ఈవెంట్ పెడతాం మీకు? మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారండి. అమెరికా నుంచి ఆప్తా సభ్యులు, నెక్స్ట్ స్థానికంగా కొంతమంది సహకారంతో ఏది ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఫిల్ చేయాలని చెప్పని మంచి ఈవెంట్. పొలిటికల్ కార్యక్రమాలు, కమ్యూనిటీ కార్యక్రమాలు ఎన్నో చూస్తుంటాం. మేమే మాతో పాటు బీసీఎస్సీ కులాలను కూడా కలుపుకొని అనేక ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తుంటాం. ముఖ్యంగా ఏంటంటే ఈ కాపు పేద వర్గాలు ఏంటంటే ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహం లేకపోవడం వల్ల వ్యాపార రంగాల్లో పెద్ద వ్యాపారాలు చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాల్లోకి వెళ్ళలేకపోయారు. ఆ గ్యాప్ అట్లా ఉండిపోయింది. ఏదో వ్యవసాయం చేసుకున్నారు, చదువుకున్న పిల్లలు ఉద్యోగాల్లోకి వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇది కాదు, అవకాశాలు ప్రభుత్వం నుంచి అనేక అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక కొత్త వ్యాపారాలు వస్తున్నాయి. వీటన్నిటి సద్వినియోగం చేసుకోండి. ఇన్నోవేషన్స్ అనేక రకాల కొత్త వ్యాపారాలు, వీటిలో అవకాశాలు పెరిగినాయి. కాబట్టి కేవలం ఉద్యోగాలే కాకుండా వ్యాపార రంగంలో కూడా మళ్ళండి అని చెప్పని ఈవెంట్ ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి పెద్ద వ్యాపారస్తులను పిలిచి వాళ్ళ చేత మంచి విషయాల్ని వచ్చిన యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా ఆ విషయాలు చెప్పించి మంచి ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎన్ని రకాల వ్యాపారాలు గురించి అన్నింటి అవగాహన కల్పిస్తూ ఈ మంచి ఈవెంట్ 2-3 వేల మందితో మంచి కార్యక్రమం జరిగింది. మేమందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇలాంటి కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో జరగాలని, ఎందుకంటే వ్యాపార రంగంలో ఉండాలి అందరూ, పేద వర్గాలందరూ కూడా వ్యాపార రంగాల్లో ఉండాలి. ఒకప్పుడు బ్యాంకులు లోన్లు ఇచ్చేవి కాదు. వాడెవడికో 100 కోట్లు ఇచ్చేవి, మనం ₹1,00,000 అడిగిన ఇవ్వవు. ఆ రోజులు పోయాయి, ఇప్పుడు మారాయి. కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి వస్తున్న, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కొత్త సహకారాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటూ వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళాలని చెప్పని కోరుకుంటున్నాను. సార్ అదేవిధంగా మీరు చూస్తే ఆప్తా ఈవెంట్కి 3,000 రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి సార్. దాదాపు ఇంకొక 3-4 వేల మంది కూడా బయట ఇంకా ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్తున్నారు. ఓవరాల్గా ఈ ఈవెంట్లో ఎవరన్నా ఒక ఐడియాతో వస్తే వారికి ఏదైనా వెంచర్ క్యాపిటల్ ఇచ్చి ప్రోత్సహించే విధంగా కూడా జరుగుతుందా సార్? అదే కదా వాళ్ళు చెప్పింది ఇక్కడ. ఇప్పుడు కొత్త స్టార్టప్స్ అంతా కూడా మేము కొంత ఫండ్ క్రియేట్ చేస్తాము. ఎవరన్నా కొత్త వచ్చే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏదైనా కొత్త ఐడియాలజీతో, మంచి ఆలోచనతో టెక్నాలజీ తీసుకొని ముందుకు వచ్చేటట్టయితే ఖచ్చితంగా అటు ప్రభుత్వ సహకారం ఏముందో చెప్తాం. అట్లాగే మేము ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మేము కూడా కొంతమంది మా చేతనైనంత వరకు మేము కూడా సహకరిస్తామని చెప్పనే కదా ఈరోజు ఆ కార్యక్రమాలు చెప్పింది. ఖచ్చితంగా బిజినెస్ పరంగా డెవలప్ అవ్వాలనుకునే యంగ్స్టర్స్ ఎవరికైనా కూడా ఇది వాళ్ళకి మంచి నాలెడ్జ్ పరంగా ఇది మంచి అవకాశం. ఓవరాల్గా ఈ ఈవెంట్ గురించి ఏం చెప్తారు సార్? ఫర్దర్గా కూడా ఇలాంటివి జరగాలని చెప్తారా మీరు? ఖచ్చితంగా ఇంతకుముందు ఈవెంట్లు జరిగినాయి, చిన్న జరిగినాయి. ఇలాంటి ఈవెంట్లు ఇంకా పెద్ద కార్యక్రమాలు జరగాలని మా కోరిక. భవిష్యత్తులో కూడా ఇలాంటి జరిగితేనే యంగ్ పీపుల్కి ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఏం వ్యాపారాలు జరుగుతున్నాయి, ఎలాంటి వ్యాపారాలు చేస్తే బాగుంటుంది అనేది అవగాహన వస్తుంది. వాళ్ళు భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి అవకాశం. థ్యాంక్ యూ సార్.